ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్‌లైనా సరే సోప్ వాడకుండా సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. ఎప్పుడైనా మనకు ఓపిక లేనప్పుడు, హెల్త్ సరిగ్గా లేనప్పుడు ఆయిల్ క్యాన్స్ అనేటివి కొద్ది రోజులు తోమకుండా అలా వదిలేస్తాం కదా! అప్పుడు ఆయిల్ క్యాన్ తోమాలంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుందండి. నేనైతే ఈరోజొద్దు, రేపు అనేసి ఒక 2, 3 రోజులైతే అలాగే నేను లేట్ చేసేస్తూ ఉంటాను. ఎన్ని గిన్నెలైనా ఈజీగా తోముకుంటాం కానీ, ఇలా ఆయిల్ క్యాన్‌లయితే మాత్రం తోమాలంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఇక మీదట ఆ కష్టం లేకుండా చాలా సింపుల్‌గా ఎప్పుడు మనం అనుకుంటే అప్పుడు ఆయిల్ క్యాన్‌ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఏంటి ఈ వైట్ పౌడరు అనుకుంటున్నారా? ఇది ముగ్గు పిండండి. ముందుగా మనం ఏం చేయాలంటే ఆయిల్ క్యాన్ పైన నీళ్లు పోయకుండా ఈ ముగ్గు పిండితో ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ కొద్దిగా క్లీన్ చేసి చూపించాను కదా! మీరే చూస్తున్నారు ఎంత ఈజీగా అయితే ఈ జిడ్డంతా వదిలిపోతుందో. మనమైతే నీళ్లు పోయకుండా డైరెక్ట్‌గా ఇలా ముగ్గు పిండితో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే పోతుంది. ఇది అయితే మీరు గుర్తుపెట్టుకోవాలనమాట. కొద్ది కొద్దిగా ఇలా ముగ్గు పిండి వేసుకుంటూ ఇలా చేత్తోనే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకు టైం సేవ్ అవుతుంది. ఇంకా కూడా సోప్‌తో 4, 5 సార్లు మనం క్లీన్ చేసినా సరే వదలని జిడ్డు ఇలా ముగ్గు పిండితో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే పోతుంది. మనకు కష్టం కూడా ఉండదనమాట. ఇంకా ముగ్గు పిండి అయినా ఇంకేం ఆప్షన్ లేదా అంటే లేదండి. ఉంది మనకు ఆప్షన్ అయితే. అదేంటి అంటే బియ్యపు పిండి. కొద్దిగా బరగ్గా ఉండే బియ్యపు పిండి అయితే కూడా మనకు సేమ్ ఇలానే యూజ్ అవుతుంది. ఇలాగే ఆ బియ్యపు పిండితో కూడా కొద్ది కొద్దిగా బియ్యపు పిండి వేసుకుంటూ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనం సోప్‌తో ఒకసారి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందనమాట. అలాగని ఎక్కువ ముగ్గు పిండి కానీ, ఎక్కువ బియ్యపు పిండి కానీ వాడాల్సిన అవసరం లేదు. కొద్ది కొద్దిగా తీసుకుంటూ కొంచెం కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే నీట్‌గా పోతుందనమాట. చూసారు కదా! మనకి జిడ్డు పట్టిన ఆయిల్ క్యాను ఎంత నీట్‌గా అయితే వచ్చేసిందో. చివరగా నేను నీళ్ళతో క్లీన్ చేసుకున్నాననమాట. మనం ఈ ఆయిల్ క్యాన్స్ మాత్రమే కాదు, స్టీల్ గ్యాస్ స్టవ్‌లు కూడా ఒకసారి జిడ్డు పట్టేసి మనం స్క్రబ్బర్‌తో ఎంత రుద్దినా కూడా పోవు కదా! అలాంటప్పుడు ఈ బియ్యపు పిండితో కానీ, ముగ్గు పిండితో కానీ ట్రై చేయండి. చాలా నీట్‌గా అయితే పోతుంది. చివరగా నీళ్ళతో క్లీన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా! వెంటనే లైక్ చేసి షేర్ చేయండి.